నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో ఇటీవల కాలంలో రోజు రోజుకు మనం చూసుకుంటే అమ్మాయిలపైన అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలు అని చూడకుండా మనం చూసుకుంటే అత్యాచారం చేసి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న వ్యక్తులు ఉంటే కానీ అటువంటి వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు మరియు అలాగే అమ్మాయిలు ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉన్నారో. తాజాగా మనం చూసుకుంటే కడప జిల్లాలో ఒక అమ్మాయి పైన ఒక దుండగుడు మనం చూసుకుంటే కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే యువతి పైన కత్తితో దాడి చేసిన సంఘటన కడప జిల్లా ఉద్దనూరు మండలం నల్లబల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లబల్లెకు చెందిన యువతి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ ఉంది. బీటెక్ చేస్తూ ఉన్న సమయంలో అదే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్న క్రాంతి కిరణ్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఫోన్లో తన యొక్క నెంబర్ బ్లాక్ చేసిందని శుక్రవారం యువతి ముఖం పైన కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అలాగే అతని యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందని చెప్పేసి దాన్ని తట్టుకోలేక కత్తి తీసుకొని ఆ అమ్మాయి యొక్క ముఖం పైన అయితే దాడి చేయడం జరిగింది. రోజు రోజుకు ఇటువంటి దారులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇంతమంది సైకోలు మన యొక్క సమాజంలో మన చుట్టూని తిరుగుతూ ఉంటారో. కాబట్టి ఇటువంటి వారి కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొని వచ్చి ఇటువంటి వారికి కఠినమైన శిక్షలు పడితే కానీ కొంతమందైనా మారరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.